థ్యాంక్ యూ. థ్యాంక్స్. అలా గుర్తు చేయండి. నేను అన్నీ రెడీ చేసేస్తాను రికార్డింగ్‌కి. ఆ టైంకి నొక్కడం మర్చిపోతున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 9వ తారీఖు ఆదివారం, జూలై నెల 2023 సంవత్సరం. రమణ భాషణములలో 73వ ప్రశ్న లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. యూజువల్ 7 టైం ఉంటుంది కరెక్ట్. ఓకే. పరమ భక్తుడు నిరాడంబరుడు ఒక శిష్యుడు, వాని బిడ్డ 3 ఏండ్లవాడు, ఒకే ఒకడు చనిపోయాడు. మరురోజు ఆ తండ్రి కుటుంబంగా ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ భగవానులు అన్నారు, అభ్యాసం అన్ని దుఃఖాలను, ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పును, ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని శోకాల్లోనూ పుత్రశోకం అతి దుర్భరం అంటారు. తనకంటూ ఒక విశిష్ట రూపం ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది. రూపభావన దాటినవాడు తాను నిత్యుడనని తెలుస్తుంది. పుట్టుక లేదు, గిట్టుట లేదు, పుట్టేది దేహమాత్రమే. అహంకరణ కల్పించినది, కానీ తను సాయం లేక అహంకరణ అగపడదు. అర్థమవుతున్నది కదండి. తను సాయం లేక అహంకరణం అగపడదు. దాన్నెప్పుడు తను సమమనే వ్యవహరిస్తాడు. అంటే తలపు ప్రధానం. దాన్నెప్పుడు అంటే అహంకరణను ఎప్పుడు తను సమమనే వ్యవహరిస్తాడు. తలపు ప్రభావం వివరం తెలిసిన వాడెవడైనా నిద్రలో తన దేహం ఉండేది ఏమో చెప్పమను. మెలకువలో వానికి తను స్పృహ ఎందుకు? తను అంటే శరీరం. నిద్రలో తను తోచకున్నా అప్పుడు ఆత్మ లేకుండేనా? నిద్రలో తానెట్లున్నాడు, లేచినప్పుడు ఎట్లున్నాడు? ఈ రెంటిలో భేదమేమి? మెలకువ అంటే అహంకారం లేవటమే. తోడుతోనే తలుపులు లేస్తాయి. ఆ తలుపులు ఎవరికో, ఎట నుండియో కనుక్కో. సచేతనమైన ఆత్మ నుండియే కలిగి ఉండవలే. దాన్ని అస్పష్టంగానైనా తెలియగలిగితే అహంకార నాశానికి కొంత సాయపడుతుంది. ఏకము అనంతము అయిన సత్ అంటే ఉనికి బోధపడ వీలవుతుంది. ఆ స్థితిలో నిత్యస్థితియే తప్ప వ్యక్తులెవరూ ఉండరు. తనకు మృతి తలపు లేదు, విలపనము లేదు. పుట్టినాననుకున్నవాడు చనిపోతానేమోనని భయాన్నెట్లు తప్పించుకుంటాడు? చనిపోతాననే భయాన్ని ఎట్లు తప్పించుకుంటాడు? తాను అసలు పుట్టెనా అడిగి చూడు, అప్పుడు వానికి బోధపడుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. పుట్టిన దేహము తలపులుగా తీరుతుంది. తలపులే సంకటాలన్నింటికీ కారణమని ఆ తలపుల మూలం కనిపెట్టు. అంతటి నిత్యమైన ఆత్మ యొక్క అంతరాంతరాల్లో సుప్రతిష్ఠుడు అవుతావు. జననమన్న తలపు, మృత్యుభీతి, దీని నుండి విడుదలను అందుతావు. అంటే పృచ్ఛకుడు అదెట్లు అన్నాడు ఇంకొక శిష్యుడు. అంటే మహర్షి, గతంలో ఎన్నో జన్మలుగా కూర్చి పేర్చిన వాసనలే నీ తలపులు. లక్ష్యం వాని వినాశం. ఒక్కసారి ఇక్కడ చిన్న అక్షరం, వాసనలంటని ఆ తొట్ట తొలి స్థితే నిత్యము శుద్ధము అయిన
సంస్థితి అంటే మొట్టమొదటి స్థితే నిత్యము శుద్ధము అయిన స్థితి. పృచ్ఛకుడు అంటే మహర్షి ఏమన్నారు, గతంలో ఎన్నో జన్మలుగా కూర్చి పేర్చిన వాసనలే నీ తలపులు, లక్ష్యం వాని వినాశం, వానిని వా వాసనలు అంటని ఆ తొలి స్థితే నిత్యము శుద్ధము అయిన స్థితి. నాకు స్పష్టం కాలేదు మహర్షి. నిత్యమైన ఆత్మను అందరికీ తెలుసు, ఎందరు చనిపోతుంటే తాను చూడడం లేదు, అయినా తాను నిత్యమేననుకుంటారు. నిజం అదే గనుక ఇష్టమైనా లేకపోయినా నిత్యం సహజంగా ప్రకటితమవుతూ ఉంటుంది, సత్యం సహజంగా ప్రకటితమవుతూ ఉంటుంది. నటితనమైన ఆత్మతో నటితనం కాదు, సచేతనమైన ఆత్మతో జడ తనువును కలయగలిపి మాయాపసుడవుతాడు. ఈ మాయ తుదమట్టవలే అంటే చూడండి, నాకు స్పష్టం కాలేదన్నారు. అంటే గతంలో ఎన్నో జన్మలుగా వచ్చినవే మీకు తలపులుగా వస్తున్నాయి, తలపులని వినాశనమే లక్ష్యం, వానినంటని ఆ మొట్టమొదటి తొలి స్థితే నిత్యము శుద్ధము అయినా అంటే తలపులంటని స్థితే మన స్థితి సంస్థితి. అంటే అప్పుడు అన్నారు, నిత్యమైన ఆత్మ అందరికీ తెలుసు, ఎందరు చనిపోతూ ఉంటే తాను చూడటం లేదు, అయినా తాను నిత్యమేననుకుంటాడు కదా. ఎంతో మంది చనిపోతూ ఉంటారు కానీ నేను మాత్రం చనిపోను అనుకుంటారు. నిజం అదే గనుక, ఎందుకంటే తను నిజంగా తనకి చావు లేదు. ఇష్టమైనా లేకపోయినా సత్యం సహజంగా ప్రకటితమవుతూ ఉంటుంది. సచేతనమైన ఆత్మతో జడ తనువును కలియగలిపి మాయావసుడవుతాడు. అంటే ఈ జడమైన తనువే తాను అని. ఈ మాయ తుద మొట్టవలె అంటే ఎట్టా అంటే పుట్టినది గిట్టక మానదు. అహంకారం మాయ సమకాలంది. మాయ తరచూ లేస్తూ పడుతూ ఉంటుంది. సత్యానికి అట్టి పోటుపాట్లు లేవు, అది నిత్యము. ఆత్మజ్ఞులట్లే అన్నారు. శిష్యులు పని మననం చేసి ఆత్మలాభం పొందుతారు. శిష్యులు విని మననం చేసి ఆత్మలాభం పొందుతారు. దీన్నే రెండు విధాలుగా వివరించవచ్చు. ఆత్మ నిత్య సిద్ధం, దాన్ని సాధించడమేమి అని అంతకే ఉన్నదా, అది అంటే అంతకే ఉన్నదాయే. చేయవలసింది మాయను తొలగించడమే. గురుముఖత వెడలిన వాక్కు తక్షణమే దాన్ని నిర్మూలించునని కొందరు, మరికొందరు అందుకు ధ్యానాదులు అవసరమవుతామని అంటారు. ఇరువురు సరియే, దృష్టి భేదమే గాని ధ్యానం అవసరమా అని పృచ్ఛకుడు మహర్షి. ధరణి సైతం నిరత ధ్యానపర అంటాయి ఉపనిషత్తులు. పృచ్ఛకుడు కర్మ సహకారి అవుటెట్లు, తీర్చవలసిన భారాన్ని అది పేర్చదా మహర్షి. ఫలాన్ని అంటే ఫలాన్ని ఆశించుకుంటే కర్మ మనస్సు సమలం చేసి ధ్యానమగ్నం చేస్తుంది. ఫలాన్ని ఆశించకుండా ఉంటే కర్మ మనస్సుని సమలం చేసి ధ్యానమగ్నం చేస్తుంది. కర్మను చూసి మాని నిరంతరం ధ్యానమే చేస్తే యత్నించి చూడు, వాసనలు నీకు అడ్డు వస్తాయి. గురు అనుగ్రహం వల్ల వాసనలు క్షయించే కొద్దీ క్రమంగా ధ్యానం కుదురునే గాని మరో విధంగా కాదు. ఇంకొక ప్రశ్న 1574ది. డాక్టర్ బెర్నార్డ్ జే అంటే ఇక్కడ ఒక రకంగా 74 బయట లోపల 80 ఉన్నాయి. ఈ ఒకటే చదువుదామా, చాలేమో కదా. అంటే చాలా అమ్మగారు, ఇవాళ మీరు చదివింది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు ఎందుకనో. అంటే ఒక పరమ భక్తుడు నిరాడంబరుడు ఒక శిష్యుడు, ఆయన బిడ్డ 3 సంవత్సరాలప్పుడే చనిపోయాడు. ఆయనేమో మళ్ళాడు ఆ సకుటుంబంగా ఆశ్రమానికి వచ్చాడనమాట. అప్పుడు భగవాన్ అన్నారు, అభ్యాసం అన్ని దుఃఖాలను ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పుని ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వాక్యం అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది అమ్మగారు. తర్వాత జాగ్రత్తగా వినాలి. అన్నిటినీ ఇస్తుంది,
అన్ని దుఃఖాలను ఆప్తజన అంటే అన్ని శోకాల్లోనూ పుత్రశోకం ఎంతో దుర్భరం అంటారు, కష్టమని. తనకంటూ ఒక విశిష్ట రూపం ఉన్నంత కాలం, అంటే తాను శరీరం అని అనుకున్నంత కాలం, అర్థమైందా, దుఃఖం ఉంటుంది. రూపభావన అంటే శరీరం నేను అన్న భావన దాటిన వాడు తాను నిత్యుడనని తెలుస్తుంది. పుట్టుక లేదు, గిట్టుట లేదు. తాను శరీరం అనుకుంటే కదా శరీరానికి పుట్టుక చావు ఉన్నాయి. తాను అనంతమైన ఆత్మతత్వం నిత్యంగా ఉన్నవాడిని అనుకుంటే అతనికి పుట్టుక చావు రెండూ లేవు. ఇంతవరకు అర్థమైందా ఇప్పుడు? అతనికి సమాధానం చెప్పిన వరకు అర్థమైంది అమ్మగారు. తర్వాత ఇంక అర్థం కాలేదు. పుట్టేది దేహమే, అహంకరణ కల్పించినది. అహంకరణ అంటే ఎక్కడి వరకు మీకు అర్థమైందండి చెప్పండి? ఇప్పుడు మీరు చదివారు కదా అమ్మగారు, అతనికి సమాధానం చెప్పారు, ఇలా సమాధానం చెప్పారు, స్వాంతన పరిచారని, అంతవరకు అర్థమైంది అమ్మగారు. ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమవుతుంది కదా? ఇప్పుడు అర్థమవుతుంది అమ్మగారు. అహంకరణ కల్పించింది, కానీ తనువు సాయం లేక, అంటే శరీరం లేకపోతే అహంకరణ కూడా ఉండదు కదా. దాన్ని ఎప్పుడు తనువు అనే, అంటే శరీరమే తానని మనం వ్యవహరిస్తాం. అంటే అహంకరణ మనస్సే శరీరం అని ఆలోచన ప్రధానం. వివరం తెలిసిన వాడు ఎవడైనా నిద్రలో తన దేహం ఉండేనేమో చెప్పమనం. నిద్రలో దేహం లేదు కదా. మెలకువలో వానికి తన స్పృహ ఎందుకు? నిద్రలో తను తోచకున్నా, అంటే నిద్రలో శరీరం తన వాళ్ళకి తోచకపోయినా అప్పుడు ఆత్మ లేకుండేనా? నిద్రలో ఆత్మ ఉన్నది, శరీరం లేకపోయినా. లేకపోవడం అంటే ఏంటి? మన ధ్యానంలో, మన మనస్సులో నిద్రలో తాను ఎట్లున్నాడు, లేచినప్పుడు ఎట్లున్నాడు, ఈ రెంటిలో భేదమేమి? మెలకు అంటే అహంకారం లేవడమే. లేచేవంటే ఏమిటి? మన అహంకారమే లేచింది. తోడుతోనే తలుపులు లేస్తాయి, అంటే ఆలోచనలు లేస్తాయి. ఆయన ఆలోచనకి తలపు అంటున్నారు. తలుపులు ఎవరికో, ఎట నుండియో కనుక్కో, ఎక్కడి నుంచి వస్తున్నాయో. సచేతనమైన ఆత్మ నుండియే కలిగి ఉండవాలి. దాన్ని అస్పష్టంగానైనా తెలియగలిగితే అహంకార నాశనానికి కొంత సాయపడుతుంది. అంటే ఆత్మని కొంతమైనా తెలుస్తే ఏకము అనంతము అయిన సత్ బోధపడ వీలవుతుంది. ఆ స్థితిలో నిత్య స్థితియే తప్ప వ్యక్తులు ఎవరు ఉండరు. అంటే నేనే ఆత్మని అన్న ఆత్మస్థితి తెలిసాక ఇంకా వ్యక్తులు ఎవరు ఉండరు. అచట మృతి తలపు లేదు, విలపనం అంటే దుఃఖము లేదు. ఒక మనిషి చనిపోయాడని ఉండదు, దుఃఖం కూడా ఉండదు. పుట్టినాననుకున్నవాడు చనిపోతాననే భయాన్ని ఎట్లు తప్పించుకుంటాడు? నేను పుట్టాను అనుకున్నవాడికి కదా చావు కూడా ఉంటుంది. తాను అసలు పుట్టెనా అడిగి చూడు, అవును వానికి బోధపడుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. పుట్టిన దేహము తలపులుగా తీరుతుంది. అంటే తలపులే సంకటాలన్నింటికీ కారణం, ఆలోచనలే దుఃఖాలన్నిటికీ కారణం అని ఆ తలపుల మూలం కనిపెట్టు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మూలం కనిపెట్టు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా భార్గవి గారు? అర్థమవుతుంది అమ్మగారు. తలపులంటే ఆలోచనలండి. తలపులే సంకటాలంటే అన్ని కష్టాలకి మూలం, కారణం అవే. ఆ తలపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టు. అంతటా నిత్యమైన ఆత్మ యొక్క అంతరాంతరాల్లో సుప్రతిష్ఠితుడు అవుతావు. అంటే ఎప్పుడైతే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే అప్పుడు మనం లోపలలోని సుప్రతిష్ఠితుడు అవుతావు. జననం అన్న తలపు, మృత్యు భీతి, వీరి నుండి విడుదలను పొందుతావు. అంటే ఆ లోపలికి వెళ్తే అదెట్లు అన్నాడు ఇంకొక శిష్యుడు. గతంలో ఎన్నో జన్మలుగా కూర్చిపేర్చిన వాసనలే, అంటే ఎన్నో జన్మలుగా వచ్చినవే నీ ఆలోచనలు. లక్ష్యం ఏమిటి? వాటి వినాశనం. వానిని అంటని ఆ తొలి స్థితే నిత్యము శుద్ధము అయిన సంస్థితి. అంటే వాసనలేవి అంటనటువంటి ఆ మొట్టమొదటి స్థితే ఏది? అదే నిత్యము శుద్ధము అయిన సంస్థితి. నాకు స్పష్టం కాలేదన్నారు. నిత్యమైన ఆత్మ అందరికీ తెలుసు. ఎందరు చనిపోతూ ఉంటే తాను చూడటం లేదు, అయినా తాను నిత్యమేననుకుంటాడు. నిజం అదే గనక, అంటే తాను ఏది చనిపోతోంది? శరీరం కదా. ఇష్టమైనా లేకపోయినా సత్యం సహజంగా ప్రకటితమవుతూ ఉంటుంది. సచేతనమైన ఆత్మతో జడ తనువును కలియగలిపి, అంటే జడంగా ఉన్న ఈ శరీరాన్ని
ఆత్మతో కలిపి మాయావశుడవుతున్నాడు. ఈ మాయ తుదముట్టవలే. ఎట్లు అని అడిగారు మహర్షి. పుట్టినది గిట్టక మానదు. అహంకారము మాయ సమకాలంవి. మాయ తరచూ లేస్తూ పడుతూ ఉంటుంది. సత్యానికి అట్టి పోటుపాటులు లేవు. అది నిత్యము. ఆత్మజ్ఞులట్లే అన్నారు. శిష్యులు విని మననం చేసి ఆత్మలాభం పొందుతారు. దీన్నే 2 విధాలుగా వివరించవచ్చు. ఆత్మ నిత్య సిద్ధం. దాన్ని సాధించడమేమి? అది అంతకే అది ఆది అది అంతకే ఉన్నదాయే అంటే అప్పటికే ఉన్నది. చేయవలసింది మాయను తొలగించడమే. గురుముఖత వెడలిన వాక్కు తక్షణమే దానిని నిర్మూలించినని కొందరు, మరికొందరు అందుకు ధ్యానాదులు అవసరము అంటారు. ఇరువురూ సరియే, దృష్టి భేదమే గాని. అంటే ధ్యానం అవసరమా అంటే ధరణి అంటే భూమి సైతం నిరత ధ్యానం పరా అంటాయి ఉపనిషత్తులు. అంటే భూమి కూడా నిరంతరం ధ్యానం చేస్తుంది. కర్మ సహకారి అవుటెట్లు? తీర్చవలసిన భారాన్ని అది పేర్చదా? ఫలాన్ని ఆశించకుంటే కర్మ మనస్సు సమలం చేసి ధ్యానమగ్నం చేస్తుంది. అంటే మనస్సుని ఏ రకమైన మలం లేకుండా అంటే అశుద్ధం లేకుండా చేసి ధ్యానమగ్నం చేస్తుంది. కర్మను మాని సంతతం ధ్యానమే చేస్తే యత్నించి చూడు, వాసనలు నీకు అడ్డు వస్తాయి. గురు అనుగ్రహం వల్ల వాసనలు క్షయించే కొద్దీ క్రమంగా ధ్యానం కుదురునే గాని మరో విధంగా కాదు. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది అమ్మగారు. వసంతలతో చెప్తావా? ఇది ఒక్క ప్రశ్న ఇవాళ చూద్దాం అయితే. వసంతలత ఫోన్ దగ్గర లేదా ఏంటి? ఫోన్ పని చేయట్లేదా? రాంబుద్రి గారు మీరు చెప్పండి. వసంతలత ఫోన్ పనిచేసినప్పుడు వస్తుంది. రామబుద్ధుడు గారు ఆయన ఫోన్ దగ్గర లేరా ఏంటి? వసంతలత చెప్తావా? లక్ష్మి లక్ష్మి అందరికి నమస్కారం. నమస్కారం. విజ్ఞాను మధ్యలో కొంచెం ఆఖరాఖరన కొంచెం మిస్ అయ్యాను అనుకో. కానీ మొదట ఆయన అంటే సాధారణంగా అందరికీ వచ్చే దుఃఖాల విషయంలో లాంటిది డిస్కస్ చేశారు వాళ్ళ. అంటే ఒక అబ్బాయి, ఒక భక్తుడి తాలూకా చిన్న పిల్లవాడు పోయాడు. పుత్రశోకం అన్నిటికంటే చాలా కష్టమైనది, భరించరానిది అని అందరూ అంటారు. అయితే అతను అన్నది ఏంటంటే అతను దేనికి దుఃఖిస్తున్నాడు, ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే మనని బాడీగానే మనం ఐడెంటిఫై అంటే ఆ చిన్న పిల్లవాడిని పుత్రుడిని ఒక బాడీగానే అతను చూశాడు తప్ప ఆత్మగా ఆయన చూడలేదు. ఈ మనం ఎంతసేపు మనం నేను అనేది బాడీతోనే ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ బాడీ పోయిన తర్వాత మనకు దుఃఖం కలుగుతుంది. కానీ పుట్టింది ఎప్పుడు చచ్చిపోక తప్పదు. దానికి డెత్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన తాలూకా తప్పుడు అభిప్రాయమే మన దుఃఖాలకు కారణము అన్న విషయం ఆయన ఇందులో అంటున్నారు. ఎప్పుడు ఈ బాడీ అనేటువంటి సెన్సేషన్ వస్తుంది, అతను అన్నారనమాట. ఇది మనం అంటే ఈగో అని అహం అని చెప్పారనమాట. అహంతోనే మనం ఐడెంటిఫై చేసాం. అహమే బాడీని క్రియేట్ చేస్తున్నది. అందుకే మనం నిద్ర విషయంలో చెప్పి నిద్రలో మనకి జ్ఞానం ఉండదు. ఏమి నేను బాడీ అనేటువంటి ఇదే ఉండదు, సెన్సే ఉండదు. అయినా ఉంటున్నామా లేదా? ఎప్పుడు వస్తున్నది? లేచిన తర్వాత నేను చేస్తున్నాను, నేనున్నాను, నేను భయపడుతున్నాను, దుఃఖపడుతున్నాను అనేటువంటి ఫీలింగ్స్ అన్ని జాగ్రత్త అవస్థలోనే ఉంటున్నాయి. సో కానీ నిద్రావస్థలో లేవు. ఆ భేదాన్ని గమనించమన్నారు ఆయన.
కాబట్టి ఇది తర్వాత ఈ జాగ్రత్త నేను అంటే ఏమిటి? తలుపులు అంటే థాట్స్ తోనే ఈ బాడీ అనేది పుడుతోంది. కాబట్టి ఆ థాట్స్ లో మార్పు రావడమే ఇంపార్టెంట్. అది మనం ఎలా ఈ థాట్స్ ఎవరికి వస్తున్నాయి అని అతను గమనించమన్నారు. ఎవరిలో మార్పు ఈ రావడం పుడుతున్నాయి కాదు, దుఃఖాలు? తలపులు అంతవడం. ఆహా. అంటే ఆ తలపులు ఎవరికి వస్తున్నాయో మొదట ఆయన 10 శోధించమన్నారు. అంటే అదే నేను ఈ అహం ఏమిటి, ఎవరికి దుఃఖం వస్తున్నది, ఎవరికి ఈ బాధలు వస్తున్నాయి అన్న విషయాన్ని గమనిస్తే అది ఎప్పుడైతే నేను అనేది బాడీ అనుకుంటామో అప్పుడు అది లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. కానీ నిజానికి ఆత్మకి ఇదే లేదు, అంటే డెత్తే లేదు, అది ఎప్పుడూ ఉన్నదే. ఆ విషయాన్ని మనం రియలైజ్ చేయాలి. ఆయన్ని రియలైజ్ చేయగలిగితే తప్పకుండా ఈ దుఃఖాల మీదకు వెడతామని. అది ఎలా చేయడం, ఇవి ఎలా ఎండ్ అవుతాయి తలపులు అవిను అని ఆయన అంటే అని ఇంకో భక్తుడు అడిగితే అతను అన్నారు, ఇవన్నీను ఈ నేను ఈ భావనలు అవన్నిటిని వాసనలు, పూర్వజన్మ తాలూకు వాసనల వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవేమీ లేని స్టేట్ కి అన్నదే ప్యూర్ స్టేట్. అంటే వాసనలన్నిటినీ మనం ఇది చేసేస్తే అంటే అదే ఉన్న స్థితి, మొట్టమొదటిగా ఉన్న స్థితి అదే. అదే అంటే వాసనలన్నిటినీ పోగొట్టుకుంటే వాటి నుంచి బయటకు వచ్చినాడు ఆ ఉన్న ప్యూర్ స్థితే నువ్వు అన్నది తెలుసుకుంటావు అని. ఆ తర్వాత మరి ఏదో ధ్యానం అన్నారు. అది బాధపడలేదు. అంటే ధ్యానం చెయ్యాలా అని ఎవరో అడిగారు. ధ్యానం అంటే అందరూ ధ్యానం భూమి కూడా ఏదో చేస్తుంది అని అతను అన్నారు. ఇదిగో ఇలా కొంత బాధపడింది అసలు. అంటే మనం మెయిన్ థింగ్ ఏంటంటే దుఃఖాలకి కారణం నేను బాడీ అని అనుకోవడమే కారణం. దాని కారణంగా పుట్టింది ఎప్పుడు చచ్చిపోక మానదు. సో చావు పుట్టుకలకు మీదకు వెళ్ళాలి అంటే మన తాలూకా ఈ మనలో అదే మార్పు రావాలంటే మనలో రియలైజేషన్ రావాలి, నేను బాడీ కాను అని. అదేనా ఇంకేనా మర్చిపోయాను? బాగానే చెప్పావు. అదే ధ్యానం అన్నది అవసరమా అంటే భూమే నిరంతరం ధ్యానంలో ఉంటుంది కదా అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని చెప్పారు. అంటే భూమి ఎలా ధ్యానంలో ఉంటున్నది? ఉపనిషత్తులు భూమి అంటే నాన్ లివింగ్ గా చూడడం కాదు కదా. సూర్యుడిని కూడా మనం ఏమైనా నాన్ లివింగ్ గా చూస్తున్నాం కదా. అలా కాకపోతే ఆ భూమి కూడా ధరణి నిరంతర ధ్యాన పర అని ఉపనిషత్తులు చెప్పాయి అని మహర్షి అన్నారు. అదే అది కొంచెం అది అంటే నీకు ఎందుకు బాధపడకపోవడం ఏంటంటే ధరణి కదా నాన్ లివింగ్ అని చూస్తున్నావు. అది దాంట్లో ఉన్న ఇప్పుడు నాన్ లివింగ్ మ్యాటరే లేదంటారు బ్లవెట్స్ కి. అంటే ప్రతి దానికిను జడం అన్నది ఒక లక్షణం, అక్కడ చైతన్యం ఉంది. అర్థమైందా? అది మూవ్మెంట్ లేకుండా ఉంది. మామూలుగా మనకి భూమి తిరుగుతుందని అంటారు కాబట్టి అది లైవ్ ఉన్నట్టేనండి, లైఫ్ ఉన్నట్టేనా? అలా కాదు, భూదేవత అంటాం కదా, అంటే అక్కడ కూడా ప్రతి నాన్ లివింగ్ దాంట్లో కూడా ఆ చైతన్యం అన్నది ఉంది. చైతన్యం లేని పదార్థమే లేదు. అంటే అది చెప్తారనమాట. అంటే ఇక్కడ డెడ్ మ్యాటర్ అనేది లేనే లేదంటారు. అయితే అది చెప్తూ ధరణి సైతం అని అన్నారు. కర్మ సహకార్య అంటే అది ఏంటంటే దాని వలన అది తీర్చవలసిన భారాన్ని అది పేర్చదా అని అడిగితే, ఫలాన్ని ఆశించకపోతే కర్మ మనస్సుని అమలం చేసి అంటే పరిశుద్ధం చేసి ధ్యానమగ్నం చేస్తుంది అన్నారు. అంటే ఫలితం ఆశించిన కర్మలే మనకి అంటే మనకి బంధం అవుతున్నాయి. ఫలితం ఆశించకపోతే మనసు పరిశుద్ధం అవుతుంది. కర్మను మాని సంతతం ధ్యానమే చేస్తే యత్నించి చూడు, వాసనలు నీకు అడ్డొస్తాయి. గురువు అనుగ్రహం వల్ల వాసనలను క్షయించే కొద్దీ క్రమంగా ధ్యానం కుదురునే గాని మరో విధంగా కాదు అన్నారు. అర్థమైందా? నెక్స్ట్
అది అదే చెప్పారు ధ్యానం కోసం. అంటే మనం అక్కడ ఉన్న ఆ లివింగ్ కాన్షియస్నెస్ ని చూడాలి అన్నమాట. అందుకే మన వాళ్ళు భూదేవత, సూర్యుడు ఇవన్నీ కూడా లివింగ్ బీయింగ్స్ గానే ఫీల్ అవుతారు. రాంబుద్రు గారు మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి. అంటే పృచ్ఛకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు చనిపోయిన తర్వాత ఆయన ఏంటండి? అంటే అదే పృచ్ఛకుని యొక్క అబ్బాయి 3 ఏళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఇది మహర్షి గారు చెప్తున్నారు. అంటే అంటే శరీర భావన ఏదైతే ఉందో దాని ద్వారానే మనం ఈ శరీరమే నేను అనుకోవడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. అంటే స్వచ్ఛమైన అంటే ఈ జన్మ పరంపర లేని స్థితిలో ఉన్నప్పుడు ఉండే స్వచ్ఛమైన స్థితే నిజమైన స్థితి. మళ్ళీ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత కర్మలు తగులుకోవడం వలన కర్మల నుంచి మళ్ళీ జన్మలు, మళ్ళీ వాసనలు ఇలాంటివి ఏర్పడుతున్నాయి. దాని వల్లనే ఈ స్థితి అంటే ఏర్పడుతుంది. కాబట్టి కర్మలలో అంటే కర్మలలో ఫలితాన్ని వదిలేస్తే కొంతవరకు మనం ఇది చేయొచ్చు. అంటే ఆ కర్మ ఫలితాన్ని వదిలేసినప్పుడు మనకు ఈ యొక్క స్వచ్ఛత అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనం ధ్యానం ద్వారా ఆ విషయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఏముందంటే ఈ యొక్క దేహానికి మనం బద్ధుడం అయిపోవడం వలన అంటే దీన్ని అసలు మూలము ఈ యొక్క దేహానికి మూలము అంటే కార్యక్రమాలకు కానీ ఏదానికైనా మూలం ఏందో ప్రకృతి ఆలోచించు. అంటే దేని వలన మనం ఈ జీవనం సాగిస్తున్నాము అంటే మూల ప్రకృతిలో. అంటే ఇప్పుడు అదే నిద్ర ఉంది. నిద్రలో మనం దేహాన్ని మర్చిపోతున్నాము. అయినా అక్కడ అన్ని చర్యలు జరుగుతున్నాయి. మరి నిద్రలో లేదా ఆత్మ లేదా అంటే ఆత్మ ఉంది. ఎప్పుడైతే మేలుకున్నామో అప్పుడే మనము మళ్ళీ దేహ భావన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మేలుకుంటే ఆలోచనలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆలోచనల ద్వారా మళ్ళీ ఈ సంగమం అనేది ఏర్పడుతుంది ఈ దేహంతో లోకంతో. దాని వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఆలోచన లేదో ఆ స్థితిని నిజమైన స్థితి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే ముందు దేహ భావన వదులుకోవాలి. ఇంకొకటి ఈ జనన మరణాలు ఎవరికి వస్తున్నాయో ఆలోచించు. జనన మరణాలు అనేది దేహానికే ఉంది కానీ ఆత్మకు లేదు. ఆత్మ నిరంతరమైన ఒక స్థితిలోనే ఉంది. మనము ఈ ఆత్మతోటి విడిబడి మనం ఆలోచనల పరంపరలో ఉండడం వలన వాసన రూపంలో ఈ జన్మలు వస్తున్నాయి. ఈ జన్మలలో ఉండే సుఖ దుఃఖాలు ఇవన్నీ మనం దేహ భావనతోనే మనం అనుభవిస్తున్నాం. ఈ దేహ భావన లేకుంటే ఆ సుఖ దుఃఖాలు, ఆ లాభ నష్టాలు అవన్నీ మనకు అంటవు. అందుకని గురు అనుగ్రహంతో ఈ యొక్క వాసన క్షయాన్ని జయించి ధ్యానంలో కానీ మరే పద్ధతిలోనైనా సరే వాసన క్షయాన్ని కాదు, వాసనలను జయించాలి. వాసన లేకుండా చేయాలి. అది మేడం వాసనని క్షయం చేసుకోవాలి. వాసనను క్షయం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు నిజమైన స్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్థితి కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పారు అనిపిస్తుంది మేడం. అంటే మొదట్లో పిల్లవాడు చనిపోతే దేహము అన్న భావన ఎప్పుడైతే వస్తుందో అది లేనంతసేపు అంటే నేను అనంతమైన స్థితిని అని తెలిసినప్పుడు అప్పుడు అతనికి పుట్టుక లేవు, చావు లేవు,
ఇంకా అక్కడ ఏమి కూడా ఉండదు. కానీ దేహం నేను అని మనం ఫీల్ అవుతున్నాం గనకే దేహానికి పుట్టుకుంది గనక ఆ దేహానికి నేను అని ఫీల్ అవుతున్నాను. అహంకరణ అన్నది దేహం సాయం లేకపోతే అహంకరణ, ఇదంతా అహంకరణ కల్పించేదే. దేహం సాయం లేకపోతే అహంకరణ కూడా కనబడదు. దాన్ని అవును మేడం. కూడా మనం తనువు అని వ్యవహరిస్తాం, అంటే అదే శరీరం అని. అందుకని ఆలోచనే ప్రధానమైనది. వివరం అంటే అన్ని తెలిసిన వాడు ఎప్పుడు నిద్రలో తన దేహం ఉందేమో ప్రశ్నించండి. మెలకువలో వానికి ఆ ఆ శరీర స్పృహ ఎందుకు? నిద్రలో లేని శరీర స్పృహ మెలకువలో ఎందుకు అని అడుగుతున్నారు. నిద్రలో అవును మేడం. తనువు తోచకపోయినా అప్పుడు ఆత్మ లేకున్నదా? అప్పుడు ఆత్మ ఉన్నది కదా. మరి నిద్రలో తాను ఎట్లున్నాడు, లేనప్పుడు ఎట్లున్నాడు? ఈ రెంటిలో భేదం ఏమిటి? లేచినప్పుడు ఎట్లున్నాడు అంటే లేచినప్పుడు అహం మొదలవుతుంది. మెలకువ అంటే అహంకారం లేవడమే. తోడుతోనే తలుపులు లేస్తాయి. ఆ తలుపులు ఎవరికో ఎట నుండియో కనుక్కో. సచేతనమైన ఆత్మ నుండియే కలిగి ఉండవాలి. దాన్ని అస్పష్టంగానైనా తెలియగలిగితే అహంకార నాశనానికి కొంతకు కొంత సాయపడుతుంది. అంటే ఎప్పుడు ఆ ఆత్మ నేను అని తెలుస్తూ ఉంటే, అంటే అదే సత్యము, ఏకము అనంతము అయిన సత్ బోధపడ వీలవుతుంది. ఆ స్థితిలో నిత్య స్థితియే తప్ప వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అంటే నేను బాడీని అని అనుకున్నప్పుడు నేను అహంకారం అనేది ఆ అహమే అన్ని పనులు చేస్తోంది. అచ్చట మృతి తలపు లేదు, విలపనము లేదు, చనిపోవడము లేదు. చనిపోవడం బాడీ కదా చనిపోయేది. అంటే నా వాడు అన్న భావం తెచ్చిపెట్టేది ఆలోచనే కదా. పుట్టినాను అనుకున్నవాడు మేడం మేడం లక్ష్మి మేడం, చెప్పండి. చనిపోయింది బాడీ, కానీ ఆ ఆ లోపల ఉన్నది బయటికి పోయినప్పుడే కదా ఈ బాడీ లేదనేది మనకి తెలిసేది. ఇప్పుడు పడుకున్నప్పుడు ఉండదు, నిద్రపోతాం. ఈ బాడీలో ఈ ఆత్మ ఉందో లేదో. అలాగే చనిపోయినప్పుడు కూడా ఈ లోపల ఉన్న మనకి జీవం ఏదుందో అది ఉండదు. ఈ బాడీ ఇంకా చలనం లేకుండా పడి ఉంటుంది. కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ జీవం మళ్ళీ వస్తుంది నిద్రపు లేచినప్పుడు, పోయినప్పుడు ఇంకా తిరిగి రాదు మనకి. అంచేత ఏంటంటే సంథింగ్ మనలో ఏదో ఉంది, అదే మనం జీవం అనుకుంటున్నాం మనకి ఈ కదా. ఇప్పుడు అంతేనా? నాకు ఆలోచనే మనము అనుకుంటాం. అంటే ఈ జీవంతో ఉన్న శరీరము నేను అనుకుంటున్నాం కదండి. ఓకే, అది అహంకరణ అన్నారు కదా. ఇది నేను అనుకున్నది. మనం అనుకోకపోతే దేహం పుట్టొచ్చు, చావచ్చు, దాంతో సంబంధం లేకుండా ఉంటాం. ఓకే, ఓకే. అది అంతా ఇది కల్పించేది మనస్సే. అవును, అర్థమైందా? అదే అదే. అది జీవంతో ఉన్నదే. జీవంతో ఉన్నా నాది నేను అనుకోవడం వల్ల కదా వచ్చింది శరీరం నాది అని. అదే అంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడైతే శరీరం పడుకుంటుంది, ఆ జీవం ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. జీవం ఉంటుందండి అక్కడ, భావన లేదు. జీవం ఉంటుంది, ఆ మనస్సు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మనం అన్కాన్షియస్ గా ఉంటాం. అక్కడ పనిచేస్తుంది వేరే రకంగా. అంటే చేతనావస్థలో ఉన్న మనస్సు వేకింగ్ స్టేట్ లో ఉన్న మనసు పనిచేయదు. వేరే మనసు పనిచేయబట్టి డ్రీమ్స్ వస్తున్నాయి కదా. ఓకే, ఓకే. అంటే ఇంక చనిపోయినప్పుడు ఈ బాడీకి ఇంకా లోపల ఏమీ ఉండదు, చలనం ఉండదు, ఏముండదు కాబట్టి అది జీవం పోయింది మనం అనుకుంటాం. గమనించాల్సింది అది రైట్ మీరు అన్నది. కానీ గమనించాల్సింది ఏంటంటే బాడీ నేను అనుకోవడం వల్ల పిల్లవాడు నావాడు అన్న అజ్ఞానం వచ్చింది. అప్పుడు ఏడవడం అనేది వచ్చింది. ఆ బాడీ నేను తాను అనేటప్పుడు అది ఆ రకమైన దుఃఖం ఏమీ ఉండదు. ఈ దుఃఖాన్ని తెచ్చిపెట్టేది మనస్సే కదా. మనసు ఒక లక్షణం అహంకరణ. ఆలోచనలు, అహంకరించడం, వివేకం, మెమొరీ, ఇవన్నీ ఆ మనస్సు యొక్క పనులు. అంటే ఆయన అది చెప్తున్నారు. ఆ మామూలుగా ఉన్న మనుషులకి అంటే నేను శరీరం అన్న భావనలో ఉన్నప్పుడు పుత్రశోకం కష్టమే. కానీ మూలానికి వెళ్తే తాను శరీరం అహంకరణ వల్ల మనకి భావన వస్తుంది. అయితే బాడీతో ఏకం అయిపోతున్నాం. మనం ఎందరో చనిపోయి